సో మీకైతే చాలా మెమరీస్ ఉన్నాయి తాతగారు. చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకుంటే అది పెద్ద బుక్ అయిపోతున్నాం. సో తాతగారి దగ్గర నుంచి మీరు తీసుకున్న క్వాలిటీస్ ఏంటి? ఎలాంటి క్వాలిటీస్ మీరు ఎందుకు? I've seen sincerity, dedication, hard work, and మనుషుల్ని మోసం చేయకూడదు, బాగా వర్క్ బాగా పనిచేయాలి, నీ కాళ్ళ మీద నిలబడాలి, నువ్వు ఒక రికగ్నిషన్ ఇచ్చుకోవాలి అని చెప్పి ఇది ఉండేది. తాతగారు అనేవారు నాకు అప్పుడు, ఐ థింక్ సో 92 అనుకుంటా, ఆయన వాళ్ళు వస్తూ ఉంటే ఒకసారి అన్నారు. ఆ మాట మళ్ళీ నాకు కొంచెం ఇది అనిపించింది. ఏమంటే రే నువ్వు కూడా నాలాగా పైకి రావాలరా, గొప్ప వాడాలని చెప్పేవారు. నేనేంటి ఆయనలాగా పైకి రావటం ఏంటి, ఆయన ఎక్కడ నేను ఎక్కడ, ఓకే తాతగారు అని చెప్పాను గురించి సరదాగా. సో అదొకటి గుర్తున్నది. సో తాతగారు ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఆయన నేర్చుకునేది చూసిందంటే కరప్షన్. ప్రజల్లో ఆయన రాజకీయాలు వచ్చిన తర్వాత కరప్షన్ లేని పాలన ఇచ్చారు. అండ్ ప్రజల కోసం బతకాలంటే ప్రజల కోసం బతకాలి, జనం కోసం బతికారు. ఆయన పార్టీ పెట్టి ఊరికనే ఏదో ఆయన కోసం, ఆయన కొడుకులు మనోళ్ళ కోసం, కూతురు కోసం పార్టీ పెట్టి డబ్బులు దోచేసుకుని ప్రజల సొమ్ము ఆయన ఎప్పుడు చేయలేదు. అది ఆయన నేర్చుకున్నాను. ఆయన జనం కోసం పార్టీ చేస్తే ఆయన కోసం బతకాలి, ఆయన కోసం చావాలని చెప్పి అది వచ్చారు, ఆయన పాటించారు కూడా. సో అది నేర్చుకున్నాను నేను దగ్గర నుంచి. అండ్ పరిపాలన ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి, అండ్ టైమింగ్స్ అండి, కరెక్ట్ టైం రావాలి, కరెక్ట్గా టైంకి మనం వెళ్ళిపోవాలి. నేను నేర్చుకున్నాను బాగా. ట్రూ లీడర్షిప్. సో పార్టిసిపేషన్ పక్కన పెట్టేద్దాం, మనకు సంబంధం లేదు, సినిమా. ఓకే. సో బ్రీత్ విషయానికి వచ్చేస్తే మేము కొన్ని పోస్టర్స్ చూసినప్పుడు, కొన్ని లుక్స్ చూసినప్పుడు, అండ్ ఈ గెటప్లో మిమ్మల్ని చూసినప్పుడు మాకు బాలయ్య బాబు గారి ఫ్యూచర్స్ ఎక్కువ కనిపిస్తుంది. మీకు ఎవరైనా చెప్పారు? ఇది ఎప్పుడో చెప్పారండి. నేను ఫస్ట్ సినిమాలు చేసినప్పుడే 20 years బ్యాక్ చెప్పారు. ఏదో ఊరికనే అంటున్నారేమో అనుకున్నాను నేను. సార్ బాలకృష్ణ లేకున్నారు అంటారు కదా, ఇప్పుడు ఎన్టీ రామారావు లేకున్నారు, ఒకరు హరికృష్ణ లేకుండా అంటారు. ఊరికనే అంటారేమో, నా మెప్పు కోసం అంటున్నారేమో అని. సార్ మీరు బాబాయ్ లేకుంటారు, మీరు మాట్లాడే విధానం బాబాయ్ ఉంటారు అని చెప్పి మీ మేనేజర్స్ అలా ఉంటాయని చెప్తే నేను అమ్మలా. సరే ఓకే థ్యాంక్స్ అని చెప్పి సరే ఏదో అంటారులే అనుకున్నాను. కానీ తర్వాత మా మమ్మీ వాళ్ళ కజిన్ సిస్టర్ ఉంది, మా పెద్దమ్మ అంటాం. పెద్దమ్మ ఫస్ట్ టైం నా పోస్ట్ రామకృష్ణ సెంటర్ థియేటర్కి మా మదరు పెద్దమ్మ వెళ్ళారండి. అప్పుడు దమ్ తర్వాత సినిమా, అప్పుడు రాధిక సినిమా దమ్ చేసినప్పుడు 1 year తర్వాత మనం 70th థియేటర్. మా పెద్దమ్మ అమెరికాలో ఉంటారు. అంటే మా మమ్మీ వాళ్ళ కజిన్ సిస్టర్, మదర్ సైడ్. మమ్మీ ఓన్ సిస్టర్ కాదు, కజిన్ సిస్టరు. బేబీ అంటారు. సరే అయితే మా పెద్దమ్మ సినిమాకి వచ్చింది. అప్పుడు అమెరికా నుంచి వస్తే సరే మమ్మీ తీసుకెళ్ళింది థియేటర్కి. వెళ్ళి చూస్తే అక్కడ నా ఫోటోస్ చూస్తే నేను పక్కనే ఉన్నాను పెద్దమ్మ దగ్గరికి. అప్పుడు నేను వచ్చా సినిమా చూడడానికి. వెళ్తే అరే నువ్వు వచ్చాం బాలబాబు లాగుంటారా అంది. షాకే, అదేంటిది మా సొంత పెద్దమ్మ అంటుంది. పెద్దమ్మ నిజంగా పెద్దమ్మ అలా ఉంటానంటే లేదు బాబాయ్ లేకున్నావు, ఆ హెయిర్ స్టైల్ ఏదంటే ఓహో అని. అప్పుడు నేను అనుకున్నాను ఓకే ఉందేమో, ఇప్పుడు ఫీచర్స్ ఉంటాయి కదా బ్లడ్లో వస్తుంది కొంతమందికి. అప్పుడు వీళ్ళందరూ కరెక్ట్గా చెప్తున్నారు. సో ఉంది నాకు. తర్వాత ఈ మధ్య గారు అదే అన్నారు. ఒక సందర్భంలో కళ్యాణ్ రామ్ అన్నాడు, శ్రీరామ్ అది 2004 or 2005లో పురంధేశ్వరి ఇంట్లో లంచ్ చేయడానికి వెళ్తే అప్పుడు కళ్యాణ్ రామ్ అన్నాడు. ఏమన్నాడంటే ఏం చెప్తే నువ్వు బాబాయ్ని ఇమిటేట్ చేస్తావు అన్నారు. బాలబాబాయ్ని. ఏంటి బాలబాబాయ్ని ఇమిటేట్ చేయడం ఏంటి, నేనేమో ఇమిటేట్ చేయను అన్నాను. దేనికి అంటే అప్పుడు అనుకున్నాను ఎవరు అనుంటారని ఇదే కామెంట్. ఏంటంటే లేదు నువ్వు అచ్చం ఆయనలాగే మాట్లాడతావు, ఆయనలాగే హావ బాబులు ఉంటాయి అన్నారు. సరే ఏమో జీన్స్లో వచ్చిందేమో. అప్పుడు మీ డాడీ గారు తాతగాలాగా మాట్లాడతారు ఎమోషన్గా, హరిబాబాయ్ని అనేవారు. సో అలానే నాకు వచ్చి ఉంటుంది, అది బ్రాండ్ వచ్చేస్తుంది, నేనేం చేయలేను, అది బ్లడ్లో వచ్చేస్తుందని చెప్పాను. సో అది. సో ఎవరు ఎక్కువ క్లోజ్ సార్ మీకు ఫ్యామిలీలో? అందరూ. నాకు సాయికృష్ణ బాబాయ్ లేరు అనుకోండి, హరిబాబాయ్, బాలబాబాయ్ క్లోజ్. ఆయన ఎక్కువగా షూటింగ్స్కి వెళ్ళారు. కానీ షూటింగ్స్ పిలిస్తే మాత్రం చాలా ప్రేమగా ఉండవచ్చు, మామూలుగా ఉండదు. అందరూ ఆల్ బాబాయ్స్, అత్తలు అందరూ, మాది పెద్ద ఫ్యామిలీ. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి, బ్రీత్ అనే ప్రీ రిలీజ్ ఈవెంట్కి బాలకృష్ణ గారు గెస్ట్గా వస్తున్నారు రావట్లేదు అంటే బాబాయ్ ఇప్పుడు బాబీ సినిమా షూటింగ్కి ఇక్కడ ఊటికి వెళ్ళారు. ఓకే. సో ఆయన ఫుల్ టైట్. నాకు ముందే చెప్పారు. నేను అనుకోలేదు ప్రీవెంట్ ఈ టైంలో వస్తుందని. అప్పుడు 6th ముందు మాయ అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చింది అనుకుంటా. అప్పుడు వెళ్ళాము, కలిసాను విజయవాడ అనుకుంటా, కలిసింది ఫంక్షన్లో కలిసాము.
అప్పుడు చెప్పారు బాబాయ్ 6th నుంచి ఇప్పుడు షూటింగ్ ఉందిరా అన్నారు. ఓహో మళ్ళీ ప్రీవెంట్కి వస్తారా అని చిన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే షూటింగ్ ఉన్నప్పుడు హెవీగా ఉంటుందండి. ఎందుకంటే బాబాయ్ సింగిల్ షెడ్యూల్లో కూడా సార్ ఆయన బ్రేక్స్ తీసుకుని రెస్ట్ తీసుకుని ఆయనకి అలవాట్లేదు. సరే సార్ చూద్దాం విల్ ట్రై అని చెప్పాను. తర్వాత మన బాబాయ్ ఫాదర్తో మాట్లాడారు, నాతో మాట్లాడారు. మాడితే ఇలా ఊటీ అక్కడ కొండలు ఉన్నాయంటండి ఇక్కడ అక్కడ పైన అక్కడ ఈవెన్ సెల్ ఫోన్స్ కూడా సిగ్నల్స్ అందవు. సో అక్కడ బాగా చలిగా ఉంటుంది అక్కడ షూటింగ్ ఉన్నారు. ఆయన హెవీ క్లైమాక్స్ హెవీ ఫైట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అది ఉన్నారు. సో ఆయన రాలేదు అన్నారు. తప్ప బలేందర్ బాబాయ్ మీరు ఆయన బ్యానరే ఆయన స్టార్ట్ చేశారు. సో నో ప్రాబ్లం బాబాయ్ అని చెప్పాను. సో మరి దీని తర్వాత చైతన్య కృష్ణ గారు నందమూరి ఫ్యామిలీలు అందరూ వస్తున్నారు. అదే అందరిని పిలిచాను. సాధ్యమైనందుకు ఎంతమంది వస్తే అంతమంది. ఓకే సూపర్ సూపర్. సో దీని తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూగా సినిమాలు చేయబోతున్నారా లేదంటే ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్లో దిగబోతున్నారా? ప్రొడక్షన్గా కంటిన్యూగా సినిమాలు చేయబోతున్నాను. మంచి మంచి స్టోరీస్ చెప్పారు నాకు. సో యా వరుసగా లైన్ బై లైన్ సంవత్సరానికి 3 సినిమాలు చదవాలి నేను. సూపర్. యా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చేస్తే వాళ్ళు సంవత్సరం అప్పుడు సంవత్సరానికి 26 సినిమాలు చేసేవారు. 26 నుంచి 23 నుంచి 25 నుంచి 26 సినిమాలు చేసేవారు. కొన్నిసార్లు 22 సినిమాలు. అప్పుడు 3 షిఫ్ట్స్, మార్నింగ్ ఒక షిఫ్ట్ ఒక సినిమా, మధ్యాహ్నం ఒక సినిమా, నైట్ ఒక సినిమా, అలా 3 షిఫ్ట్లు చేశారు ఇప్పుడు. సో ఇప్పుడు 3 సినిమాస్ అంటే కొంచెం కష్టం, బట్ మీరు ట్రై చేస్తారు కాబట్టి నాకు ఇది ఎంతసేపు చేయటం. డెఫినెట్గా సార్. బ్రీత్ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ అనుకోవచ్చు మీది. సో రీ ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా నుంచి మళ్ళీ ప్రతి ఇయర్ ఒక 2 సినిమాలైనా మాకు అట్లీస్ట్ కనిపిస్తూ ఉండాలి. మంచి మంచి సబ్జెక్ట్స్తో మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ మీరు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఐ డ్రీమ్ నుంచి. సో ఫైనల్గా మా ఐ డ్రీమ్ ఆడియన్స్ అందరికీ ఈ బ్రీత్ సినిమా గురించి ఏం చెప్తారు సార్? ఎందుకు చూడాలి అన్న క్వశ్చన్ చేస్తే మీరు ఊపిరి బ్రీత్ అంటే ఊపిరి, నీకు ఊపిరి నాకు ఊపిరి జనానికి ఊపిరి. సో యా తప్పకుండా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఇది వైద్య నారాయణ హరి ట్యాగ్ లైన్. మంచి అద్భుతమైన సినిమా. మంచి ఫస్ట్ షాట్ నుంచి ఎండ్ షాట్ వరకు మీకు థ్రిల్లింగ్గా కొత్త జానర్ లేవన్నాను. సస్పెన్స్ థ్రిల్లర్గా మెడికల్ మాఫియా మీద. ఇదేంటంటే మన సొసైటీలో ఇవాళ మెడికల్ మాఫియా చాలా ఉంది ఇవాళ. డబ్బుల కోసం అంటే 99% మంచోళ్ళే, ఒక్కరో ఇద్దరో ఉంటారు ఈ మెడికల్ మాఫియా అనేది. వాళ్ళ గురించి చెప్తున్నా. ఐఎమ్ నాట్ డాక్టర్స్ ఆర్ ఆల్ గుడ్ బికాస్ వాళ్ళే మనం అందరం అనుకుంటాం మనం ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏదైనప్పుడు వాళ్ళే మనకి దేవుళ్ళు అవుతారు. సో దే ఆర్ గాడ్స్ యాక్చువల్లీ డాక్టర్స్. బికాస్ మనం ఫైనాన్షియల్ కాదు కానీ మనం ఆరోగ్యం బాగాలేనప్పుడు దే ఆర్ ద ఓన్లీ పీపుల్ టు సేవ్ అస్. సో వాళ్ళు దేవుళ్ళుగా భావిస్తారు. అలాంటిది ఒక 2 ఇన్సిడెంట్స్ మీద ఈ సినిమా తీయడం జరిగింది. సో నేను ఏమంటానంటే ఆ 2 ఇన్సిడెంట్స్ కదా కొంచెం చెడు 5% 10% చెడు ఉంటుంది సొసైటీలో. దాని మీద మీకు అవేర్నెస్ రావాలి. దాని మీద ఈ సినిమా తీసాము. అది మీకు తెలియాలంటే ఈ సినిమా చూస్తే చాలా బాగుంటుంది. అండ్ మంచి కామెడీ ఉంది వెన్నెల కిషోర్ మీద. అండ్ సో ఆల్ క్యారెక్టర్స్ అని బాగా వచ్చినాయి. సో మీకు కొత్తదనం ఉంటుంది. బోర్ కొడితే మీరు చూడక్కల. ఎంత మంచి మెసేజ్ ఉన్నా బోరింగ్గా సినిమా తీస్తే మీకు నచ్చదు. కానీ ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా బీజిఎం మన రాబిన్ గురించి మాట్లాడేది చాలా బాగా చేశారు. మంచి బీజిఎం ఇచ్చాడు. సో ఈ సినిమా మీరు చూస్తే మీకు గ్యారెంటీగా నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరు చూడాలి. ఎస్ పబ్లిక్ ఆడియన్స్ ఆర్ ద లాస్ట్ వర్డిక్ట్. సో డెఫినెట్గా చైతన్య కృష్ణ గారు చెప్పినట్లు ఈ సినిమా టీజర్ చూసిన ట్రైలర్ చూస్తే మీకు ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో అదే ఇంట్రెస్ట్తో మీరు సినిమా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి మీకు ఎలా నచ్చిందో ఒక నలుగురికి షేర్ చేసుకుని ఆ సినిమాని హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది చైతన్య కృష్ణ గారితో స్మాల్ చిట్ చాట్. మళ్ళీ మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకున్నాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్.